చంద్రబాబు నాయుడు పడతా వాళ్ళు చాలు ఫస్ట్ పడందు వాల్మీకి నగర్ ప్రసన్న నగర్లో ఎక్కడైతే ఇళ్ళకి నిలిపోయినావో మేజర్ ప్రాబ్లం చోట ఈరోజు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో మారుతినాయుడు ఆధ్వర్యంలో భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు మా ఫస్ట్ వాడికి నిత్యవసతులు 5 రకాలు దాంట్లో మా మారుతినాయుడు గారు ముందు నుండి ఎల్లప్పుడూ బీదవులకు సేవ చేయాలని మాకు ఫస్ట్ వాడికి పంపించారు. ఇది మన్నే పంపిస్తుండ్రి. ఏమంటే కొన్ని కారణాల వల్ల నన్ను ఊరికి పోయింటిని. ఇక్కడ మా పిల్లోడు గారు కొద్దిగా ఇబ్బంది వల్ల ఇదైంది కాబట్టి పంపించలేదు. మా మిస్సెస్ గారు అక్కడ ఆ రోజు ఇక్కడ నన్ను ఊర్లో లేకున్నా కానీ మా కార్యకర్తలు ఇక్కడ ఉండే నాయకులు మా మిస్సెస్ అందరూ కలిసి ఆ రోజు పొద్దున తెల్లవారుజామున 3 గంటల నుంచి నాకు ఫోన్ వచ్చిన వెంటనే ఆఫీసర్లకు అలర్ట్ చేసి ఆఫీసర్లందరూ ప్రతి ఒక్కరిని ఇక్కడ పిల్లంపించి చూపించడం. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఇక్కడ మాకు తోసిన సాయము ఆఫీసర్ చేసిన సాయంతో ఇక్కడ భోజనాలు పట్టణాలు ఇచ్చాం. 400 భోజనాలు ఇచ్చాం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు కానీ మారుతినాయుడు గారు నన్ను అడిగిన వెంటనే ఒక 200 కిట్లు పంపించాడు. ఎందుకంటే అందరికీ ఇలాం ఎందుకంటే మేజర్ ప్రాబ్లం నుంచి చోట నీళ్ళు ఎక్కడైతే పోయింటామో వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే అనుకునవచ్చు కొంతమంది ఏమన్నప్ప మాకు ఇలా మాకు కాదు. ఇది ఏమంటే లోటత్ వార్తల్లో ఎక్కడైతే వాటర్ పోయింటామో వాళ్ళకి వండుకునేకి లేదు, బీద వాళ్ళు ఉంటారు, ఇది కిట్లు ఇస్తున్నాం. మరి కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు ఏమప్ప మాకు మాకు అది కాదు. ఏమంటే ఇక్కడ నీళ్ళు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాకు తెలిసినంత వరకు ఎన్ని ఉంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తాం. ఇంకా ఒకవేళ వాళ్ళకి మిస్ అయినా కానీ తర్వాత నన్ను తెప్పించి కానీ నా ఇంటి దగ్గరకు వస్తే అన్న నాకు వచ్చిందని చెప్తే 10-20 కానీ మరి తెప్పించుకొని ఇస్తాను. నా పేరు 1వ వార్డు పార్వతి భర్త వెంకటేష్, టీడీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ. మా మిస్సెస్ పార్వతి 1వ వార్డు. మా వచ్చిన ఈ బంధుమిత్రులకి మా పంపించిన మారుతినాయుడు సేనంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీంట్లో వచ్చి బియ్యము, బ్యాళ్ళు, నూనె, కారం ప్యాకెట్, పసుపు, చింతపండు 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. మా భారతీయ సైన్యము సీఎం అని నీతో మాట్లాడతారు శంకర్ తారు మాట్లాడుతాం అన్న పంపిస్తాను. నేను చెప్పలేదు ప్రెస్ 2 నిమిషాలు అన్న కొంచెం నిల్లు పోయిన వాళ్ళకి నిమిషాలు మాట్లాడు. చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ఉన్నటువంటి ఈరోజు మేమందరం ఇక్కడ ఏకమవ్వడానికి గల కారణం ఏంటంటే ఆదంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి విషయాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ తండ్రి అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారు, భూపాల్ అన్న గారు, మా యువ నాయకుడు ఆదోని యువ నాయకుడు మారుతినాయుడు అన్న గారు ఎక్కడెక్కడైతే నీళ్లు చేరి ప్రజల అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించి ఏదో విధంగా సేవ చేయాలనేటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు నిత్యావసర సరుకులు 3 రోజుల నుంచి జరుగుతుంది. మొదటి రోజు అన్నదాన కార్యక్రమం కౌడలపేట నందు నిర్వహించడం జరిగింది. 2వ రోజు కౌడలపేటలో నిత్యావసర సరుకులు మరియు బార్పేటలో నిర్వహించడం జరిగింది. దాంట్లోని భాగంగా ఈరోజు 3వ రోజుగా నిర్ధారిస్తూ వాల్మీకి నగర్ నందు, ప్రశాంత్ నగర్ నందు మా నాయకుడు ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమానికి నాంది పలిగినటువంటి భాగంలోన ఈరోజు ప్రశాంత్ నగర్లో, వాల్మీకి నగర్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉన్నారో అదే తరహాలో, అదే స్ఫూర్తితో, అదే నాయకత్వంతో ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మారుతినాయుడు అన్న గారు కూడా ఆదోని ప్రజానీకం కోసం ఉవ్వెత్తుగా ఎగసిపడి యువకిరీటంగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. తన వద్దకు వచ్చి
పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరు కష్టం అన్నా సరే ఆయన అందరికీ సాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి నాయకుడు వెంట ఉన్నందుకు మేము సదా హర్షిస్తున్నాము. భవిష్యత్తులో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఆదు నియోజకవర్గానికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే కొంగా కుటుంబం మార్తినేని గారు ఎల్లవేళలా అండగా ఉంటారని చెప్పేసి మరొక విషయం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమంలోన 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా వదిన పార్వతక్క గారు, అదేవిధంగా 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటేష్ అన్న గారు, తదితర తెలుగుదేశం పార్టీ కోశాధికారి రాజన్న గారు, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. బాబు గారు, బాబు చిన్నయ్య, అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు భవానీ శంకర్, న్యూ గాంధీనగర్ తెలుగుదేశం కార్యకర్త.